Police recovered 15 tulas gold and 22 tulas silver ornaments. The work done by detective team, that is DSI P. Ramakishan, crime staff PCJ Jitender, MD Suleiman G. Srikanth, Abdul Mujahid, HC B. Srikanth and HC MD Yasin Sharif in arresting the potential offender and detecting stolen gold and silver ornaments. They were appreciated by CP Hyderabad and will be rewarded suitably. This arrest was made under the supervision of B. Balaswamy IPS, DCP East Zone, J. Narsaya, Additional DCP East Zone, and K. Shankaraya, ACP Sultan Bazar Division. Good afternoon, everybody. ఈరోజు మనము ఒక రెగ్యులర్ హ్యాబిచువల్ అఫెండర్ అటెన్షన్ డైవర్షన్ చేసి ఆర్టీసీ బస్సులల్లో అంటే ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణికులకు తెలియకుండా వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి సొమ్మును కాజేసి ఇల్లీగల్గా అమ్ముకొని వచ్చే ఒక అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ 23rd రోజు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి గోదావరికని వెళ్ళడానికి బస్సు ఎంజీబీఎస్లో ఒక బస్సుకి సూపర్ లగ్జరీ బస్సుని బుక్ చేసుకుంది. సో అందులో తన బ్యాగ్ పెట్టేసి కింద వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉన్నది. తర్వాత బస్ ఎక్కి ఆమె గోదావరికని వెళ్ళిన తర్వాత తన బ్యాగ్ని సెర్చ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి తన బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ అయినాయి అనేది అక్కడ నోటీస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ బ్రదర్ కూడా ఓకే పోలీస్ స్టేషన్కి వెళ్దామని వెళ్ళడం జరిగింది. తర్వాత ఆర్టీసీ బస్సులో ఈ సూపర్ లగ్జరీ బస్సులో సీసీ కెమెరాలు ఉన్నాయి. సో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఆగి ఉన్నప్పుడు బస్సు ఎంజీబీఎస్లో ఆగి ఉన్నప్పుడు అందులో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఎక్కి తర్వాత బ్యాగ్ని కూడా సెర్చ్ చేసి కిందికి దిగినట్టు ఒకటి సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా అతను నోటీస్ చేసేసి ఇమ్మీడియట్గా మనకి ఈ అఫెన్స్ అనేది ఎంజీబీఎస్ మీద జరిగింది కాబట్టి మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ సీసీటీవీ ఫుటేజ్ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను సంపత్ రెడ్డి, ఇతను యాక్చువల్గా ఒరిజినల్ బిలాంగ్స్ టు హుస్నాబాద్ సిద్దిపేట డిస్టిక్. ఇతను ఇక్కడ అల్వాల్లో భార్యతోటి కలిసి ఉంటున్నాడు. సో ఇతను రెగ్యులర్గా కూడా ఇటువంటి అఫెన్సెస్ చేశాడు. ఇంతకుముందు కూడా మనకు సేమ్ ఎంజీబీఎస్లో లాస్ట్ ఇయర్ మే అండ్ జూన్లో 2 కేసెస్ సేమ్ రిపోర్ట్ అయినాయి అనమాట. సేమ్ ఎంఓ అంటే ఆగి ఉన్నటువంటి బస్సులో ఎవరు ప్రయాణికులు లేనప్పుడు ఇతను వెళ్ళడము అతను బ్యాగ్ సెర్చ్ చేసేసి అంటే అందులో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని పారిపోవడం, తర్వాత వాటిని అమ్మి ఇట్లనే జీవనాధారం చేస్తూ ఉన్నాడు. సో ఇతను మనం ఫస్ట్ మొన్న జరిగినటువంటి అంటే లాస్ట్ ఈ మంత్ 5th జరిగినటువంటి ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు సేమ్ ఫీచర్స్ ప్రీవియస్ కేసులలో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉండడం జరిగింది. సో అవి కూడా ఇతనికి చూపించినప్పుడు ఓకే ఇది కూడా నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 కేసులకు సంబంధించి 15 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత 22 తులాస్ సిల్వర్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనితో పాటు రమేష్ ఏక్నాథ్ షిండే అని అతని రిసీవర్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాము. ఇద్దరిని అరెస్ట్ చేసి సార్ ఇంతకుముందు ఎంత కేసులు మనకు తెలిసిందండి? ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారము ఇప్పటివరకు 3 కేసెస్ అఫెన్సెస్ ఇతను సేమ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోనే చేశారు. మెయిన్లీ ఇతను ఎంఓ ఏదైతే ఉందో ఇది ఆగి ఉన్న బస్ స్టాండ్లలో ప్రయాణికులు బ్యాగులు పెట్టి కింద తినడానికి లేదా వేరే అంటే మన గెస్ట్లు వచ్చినప్పుడు మాట్లాడడానికి అట్లా వెళ్ళినప్పుడు ఒంటరిగా ఎవరు లేని చూసేసి బస్సెస్ ఎక్కి ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఏమైనా జాబ్ చేస్తారా సార్? చదువుకున్నారా? జాబ్ ఏం చేయడు. ఇతను దాదాపుగా చూస్తూ ఉంటే లాస్ట్ 1 year నుంచి కూడా ఇట్లాంటి దొంగతనాలు చేసి వచ్చిన సొమ్ముతోటి